రోడ్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. యాక్చువల్గా మాన్యువల్లో ప్రాక్టీసింగ్స్ అనే భాగం స్టార్ట్ అవుతుంది కింద లెక్క. అంటే ఇంతకుముందు చెప్పిన ప్రాక్టీసెస్ కాదని కాదు, ఇంతకుముందు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో 3 స్టెప్ రిథమిక్ బ్రీదింగ్ మాస్టరీ జరగాలి. కరెక్టింగ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. దేంతో ఫుడ్లో కరెక్ట్ మెథడు, స్లీపింగ్లో కరెక్ట్ మెథడు, ఈ వరల్డ్లో వీటి వీటి సెన్సరీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన సెన్సెస్ అట్రాక్ట్ చేసేవి, వాటితో అబ్స్టినెన్స్ ప్రాక్టీసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రిఫ్ట్ వాచింగ్. డ్రిఫ్ట్ వాచింగ్ మటుకు జనరల్గా చాలా తేలిగ్గా తీసుకోవడం జరుగుతుంది. అది చాలా చూడటానికి పర్వాలేదు చేసేయగలం అనిపిస్తుంది, కానీ చేస్తున్నప్పుడు మటుకు రెగ్యులర్గా చేయలేము, ఎప్పుడో ఒకసారి చేస్తుంటాం. సో ఎనీవే ఇక్కడ రెగ్యులర్గా అటెంప్ట్ చేసాం అనేది కూడా ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసాం అనేది ఇంపార్టెంట్. సో కానీ మొత్తం మీద డ్రిఫ్ట్ వాచింగ్ మటుకు చేయాలి. డ్రిఫ్ట్ వాచింగ్ చేస్తే దాంట్లో మనకి యాక్చువల్గా మ్యాగ్నెటిక్ పాయింట్స్ తెలుస్తాయి. మన మైండ్లో మ్యాగ్నెటిక్ పాయింట్స్ అంటే ఇంత ప్రపంచంలో ఇన్ని ఆబ్జెక్టులు ఉన్నా పర్టికులర్ ఆబ్జెక్ట్స్ నువ్వు ఎందుకు ఎంచుకుంటున్నావు, ఎందుకని కొన్ని ఆబ్జెక్ట్స్ నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు, కొన్ని ఆబ్జెక్ట్స్ వెంట అవర్షన్ అవుతున్నావు. సో చూసిన వాటిలో అన్నీ నీకు నచ్చవు, కొన్నిటికి అట్రాక్ట్ అవుతావు, కొన్నిటికి అవర్షన్ అవుతావు. ఎందుకు అవుతావు? అన్నిటికీ కాదు కదా. సో ఈ మ్యాగ్నెటిక్ పాయింట్స్ అంటారు. ఈ మ్యాగ్నెటిక్ పాయింట్లే మన వాసన అసలు ఈ బ్యాక్గ్రౌండ్. ఈ ఈ ఈ మ్యాగ్నెటిక్ పాయింట్స్ తెలుసుకోవాలి అంటే డ్రిఫ్ట్ వాచింగ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి రిజల్ట్స్ని పర్సంటేజెస్ తీసుకొని, నీలో ఫియర్ పర్సంటేజ్ ఎక్కువ ఉందా, లేకపోతే యాంగ్రీ పర్సంటేజ్ ఎక్కువ ఉందా, సెక్షువాలిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉందా, లేదా డిజైర్ ఎక్కువ ఉందా, హోప్ ఉందా, హేట్ ఉందా, జెలసీ ఉందా, ఏముందా అని తెలుసుకొని ఆ పర్సంటేజ్ వైజ్గా వాటిని హ్యాండిల్ చేసుకుంటూ వచ్చి అప్రోప్రియేట్ మెథడ్లో ఇంకా ఆ మెథడ్స్ గురించి కరెక్టివ్ మెథడ్స్, డ్రిఫ్ట్ వాచింగ్ రిజల్ట్స్తో ఏం కరెక్టివ్ మెథడ్స్ చేయాలనేది ఇంకా చెప్పడం జరగలేదు, ఎందుకంటే డ్రిఫ్ట్ వాచింగ్ చేసే టైం అంటూ ఇవ్వాలి కదా నేను, అందుకోసమని. అదే డ్రిఫ్ట్ వాచింగ్ 3 పద్ధతులు చేస్తూ ఉండాలి రకరకాలుగా. ఒక పద్ధతి ఏంటి, ఒక సబ్జెక్ట్ని ఎన్నుకోవటం, ఒక క్వశ్చన్ ఏదో ఎన్నుకోవటం, దాని గురించి ఆలోచించటం. ఈ ఆలోచిస్తున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తావు, వెరీ గుడ్, ఆలోచించాలి. బట్ కానీ దీని యొక్క టార్గెట్ దాని గురించి నీకు ఎంత నాలెడ్జ్ ఉంది కాదు, బట్ ఆ టాపిక్ సంబంధించకుండా ఏ ఆలోచనలు బయటకు వచ్చేస్తున్నాయి, ఎలా డ్రిఫ్ట్ అయి వెళ్ళిపోతున్నావు, అవి నోట్ చేయాలి. వాటి బ్యాక్గ్రౌండ్ ఎమోషన్స్ నోట్ చేయాలి. అలాగే ఏదైనా వర్క్లో ఇన్వాల్వ్ అవుతావు, సే వాకింగో ఏదైనా పని, నీ ఇష్టం వచ్చిన పని, ఏదో పని, ఆ పని చేస్తున్నంతసేపులో ఏమి వస్తున్నాయి నీకు ఆలోచనలు, ఆ పనికి సంబంధించినవి, ఆ పనికి సంబంధించినవి ఏమొస్తున్నాయి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి. అలాగే నెక్స్ట్ తర్వాత ఫ్రీగా కావాలని వదిలేస్తావు, మైండ్ని ఫ్రీ వదిలేస్తావు, ఏది కావాల్సిన ఆలోచన రాని అని, ఏ రిస్ట్రిక్షన్ లేకుండా, అప్పుడు నీకు వస్తున్నవి ఏమిటి. సో ఈ 3 రకాల పద్ధతుల్లోనూ చేయాలి డ్రిఫ్ట్ వాచింగ్లు. తర్వాత కాకుండా డే సమ్మరీలో డ్రిఫ్ట్ వాచింగ్ చేయాలి. అంటే ఆ డే మొత్తం మీద నీ అబ్జర్వేషన్ పరంగా ఏది డామినేట్ అయింది, ఏ సెంటర్ డామినేట్ అయింది, అంటే ఐ సెంటర్ సత్వగుణం డామినేట్ గా ఉందా, లేదా రఘు గుణాలు డామినేట్ గా ఉన్నాయా, ఏంటి లోపల ఎలా ఉంది. అలాగే లేదా ఒక వద్దు అనుకున్నవి పనులు ఎన్ని చేసావు, చేద్దాం అనుకున్న పనులు ఎన్ని చేయలేదు, వద్దు అనుకున్నది ఎన్నిసార్లు రిపీట్ చేసావు. సో ఇలా ఏదైనా స్పెషల్ సంఘటన ఏమన్నా ఉందా నీ అవేర్నెస్ ని కోల్పోయేట్టుగా చేసింది, అవేర్నెస్ లో ఉండి ఆ సెక్షన్ నుంచి నువ్వైనా బయటపడగలిగావా, ఇలాంటి వాటి సమ్మరీ రాసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. సో ఇది ఈ ప్రాక్టీసెస్ అన్ని చేస్తూ ఉంటేనే సెక్షన్ 1 సెక్షన్ 2 డెవలప్ అవుతాయి. ద సేమ్ టైం దీనికి మీ శరీరంలో కూడా, మనసు శరీరంలో ఉండే భాగాలు సహకరించడం కోసమని సెన్సిటివిటీ అవేకనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నిన్న డెఫినేషన్ చెప్పుకున్నాం. Scientific yoga is the joining of individual awareness of body, mind, senses, and free will, and cosmic consciousness and divine fact. యాక్చువల్గా ఈ ఇండివిజువల్ అవేర్నెస్, బాడీ మైండ్ సెన్సెస్ ఒక అవేర్నెస్ కి, నీ కాస్మిక్ కాన్షియస్నెస్ కి, నీ డివైన్ ఫ్రాగ్మెంట్ కి, ఫ్రీ విల్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, గల్ఫ్. గ్యాప్ ఒక నదీ ప్రవాహం లాంటిది. దాన్ని మనం నో మ్యాన్స్ ల్యాండ్ అనుకున్నాం. సో అదైతే ఇందులో ఏందో ఆ గ్యాప్ ఫిలప్ అవ్వాలి. దేంతో ఫిలప్ అవ్వాలంటే
ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ తో ఫిల్ అవ్వాలి. ఇది ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ దేని ద్వారా ఏర్పడుతుంది అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ అవేర్నెస్. అవేర్నెస్ నుండి ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. వాట్ ఎవర్ యు డూ టు హార్వెస్ట్ అవేర్నెస్, టు ఇంక్రీజ్ అవేర్నెస్ అండ్ టు రిమూవ్ obstacles and hindrances comes under yogic practices. సో యోగిక్ ప్రాక్టీస్ యొక్క టార్గెట్ ఏమిటయ్యా అంటే యాక్చువల్గా హర్డిల్స్ రిమూవ్ చేయడం అనమాట. సో నువ్వు అవేర్నెస్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఏం చేసావు? అవేర్నెస్ అని పట్టుకోయటానికి ముందు అవేర్నెస్ పెరగాలి. పోయాలంటే ఆ అవేర్నెస్ పెంచడానికి ఏం చేసావు? ఈ అవేర్నెస్ పెరగకుండా ఉండటానికి, అవేకరణ లేకుండా ఉండటానికి ఏమి హిండరెన్సెస్ ఉన్నాయి, ఏమి అడ్డుగోడలు ఉన్నాయి, ఏమి అవరోధాలు ఉన్నాయి, వాటి నుండి ఎలా బయటకు పడతావు, వాటిని ఎలా అధిగమిస్తావు అనేదే యోగిక్ ప్రాక్టీసెస్. ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ ఏదైతే సెల్ఫ్ ఏది పొందాలనుకుంటున్నావో ఆ స్థితి ఆల్రెడీ ఉంది లోపల. కానీ ఇది బయట ఈ లేయర్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఆబ్స్టకల్ తో కప్పబడింది. జస్ట్ ఈ లేయర్స్ ని రిమూవ్ చేస్తున్నావు అంతే. కళ్ళకున్న రంగు రత్నాలను తీసేస్తుంటే ప్రపంచం ఏం కలర్ లో ఉందో ఆ కలర్ లో కనబడుతుంది. అలాంటి ప్రాసెస్ అనమాట యోగిక్ ప్రాక్టీస్ అనేది. అయితే వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్ కింద మటుకు మనకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, బ్యాలెన్సింగ్ లైఫ్ ఉండొచ్చు, ఇన్సైట్స్ ఉండొచ్చు, క్లియర్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది ఫిజికల్ బాడీ. హ్యూమన్ బీయింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్ ఫర్ ఎన్లైట్మెంట్ లైక్ ఏ సీడ్. ఒక విత్తనం ఎలాగైతే ఒక చెట్టు కింద అవ్వడానికి ఉద్దేశించబడిందో అలాగా అసలు హ్యూమన్ బీయింగ్ మనిషి యొక్క స్ట్రక్చర్ ఉందే అదే జ్ఞానోదయం పొందటానికే ఉద్దేశించబడింది. ఇది ఫిజికల్ బాడీ ఇక్కడ చూపిస్తున్నాం. సో ఇది మాలిక్యులర్ బాడీ అనమాట. అంటే మాలిక్యులర్ బాడీని యాక్చువల్గా ఒక షేప్ లో గీయటం అనేది చాలా తప్పు అటెంప్ట్. కానీ అర్థం చేసుకోవడానికి మనకు ఒక రూపంలోనే అర్థం చేసుకోగలం కాబట్టి దానికి మీన్స్ మనిషి రూపం కింద ఇచ్చామాట. నిజానికి ఇది మనిషి కంటే అతి సూక్ష్మంగా ఉండగలదు, మనిషి కంటే కొన్ని వేల లక్షల రెట్లు ఎక్కువ వాల్యూమ్ లో కూడా వెళ్ళగలదు. సో ఈ ఎంబౌండ్ అయిన నీ యొక్క ఫిజికల్ బాడీ, నీ యొక్క సటిల్ బాడీ, ఈ రెండు ఎక్కడ జాయిన్ అయి ఉంటాయంటే మూలాధారం దగ్గర జాయిన్ అయి ఉంటాయి. మూలాధారం చక్రాల గురించి కొంచెం తెలుసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, మణిపూర చక్రం, ఆజ్ఞా చక్రం విని ఉంటారు కదా. సో దాని మూలాధారం పాయింట్ ఏంటి అంటే పెరీనియం. పెరీనియం అంటే ఎక్కడైతే అవుట్లెట్స్ ఉన్నాయో, యూరిన్ పోసుకునే అవుట్లెట్, ఫికల్ మ్యాటర్ బయటకి అవుట్లెట్ ఉన్నాయి, ఈ రెండు మధ్యలో ఉండే ప్రదేశాన్ని పెరీనియం అంటారు. ఈ పెరీనియం పాయింట్ లో ఉండే ఎనర్జీ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మూలాధార చక్రం అంటుంటారు. ఇది ఫల్క్రమ్ అనమాట. ఇంకా మూలాధారం అని దీన్ని హోలీ గ్రౌండ్ అని కూడా పిలుస్తుంటారు. సో ప్రాణ ఎనర్జీ ఏదైతే లోపల వచ్చిందో అది జనరల్ గా అది ఈ ఈడా పింగళ అనే నాడులు చెప్తారు. ఈ ఈడా పింగళ నాడుల ద్వారా అది మూలాధారం దగ్గర ఎక్యుములేట్ ఫస్ట్. సో అవేర్నెస్ కూడా అక్కడికి వస్తుంది. ఇక్కడ ఇక అవేర్నెస్ ఎనర్జీ, సో ఏదైతే లైఫ్ ఎనర్జీ ఉన్నాయో, లైఫ్ ఎనర్జీ, నువ్వు డెవలప్ చేసుకుంటున్న అవేర్నెస్ ఎనర్జీ అండ్ ఫ్రీ ఎనర్జీ, ఈ మూడు ఫల్క్రం దగ్గర డిసిపేట్ అవుతాం మొదలవుతాయి. కొంచెం ఫల్క్రం దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. ఈ ఫల్క్రం పాయింట్ అంటే ఏమిటి? మూలాధారం పాయింట్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫిజికల్ బాడీ అండ్ సబ్టిల్ బాడీ సీసా కింద ఊహించుకోండి. తుగుటు ఉయ్యాలు ఉంటుంది కదా, తుగుటు పిల్లలు ఆడుకుంటుంటారు అటు ఇటు పోతూ, దాని కింద తీసుకుంటే సపోజ్ నువ్వు మెటీరియల్ వరల్డ్ ఇగ్నోరెన్స్ వల్ల నువ్వు ఈ ప్రపంచం అంతా అనుభవించడానికి ఉంది, జస్ట్ భోగభూమి అనే డైరెక్షన్ లో ఉంటే బిల్ట్ అవుతుంది. సో ఎటువైపు అయ్యా అంటే బాడీ, ఫిజికల్ బాడీ వైపు బిల్ట్ అవుతుంది. అప్పుడు మూడు ఎనర్జీస్ ఈ డైరెక్షన్ లో పనిచేస్తుంటాయి. అంటే ఫ్రీ విల్ ఎనర్జీ కానీ,
నీ లైఫ్ ఎనర్జీ కానీ నీ అవేర్నెస్ ఎనర్జీ కానీ నీ బాడీ ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. బాడీ విత్ వరల్డ్ ఇంటరాక్షన్ లో ఉపయోగపడుతుంటాయి. సో మ్యాగ్జియర్ పార్ట్ ఇక్కడ అది సెక్షువల్ ఎనర్జీ కింద ప్రొక్రియేషన్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో అందుకని ఇది బాడీ యొక్క నేచర్ అన్నమాట. ఈ సెక్షువల్ థాట్స్ అనేవి కానీ సెక్షువల్ ఇంక్లినేషన్ అనేది కానీ దానికి మూల ఇగ్నోరెన్స్ ఏమిటాయా అంటే లైఫ్ అని ఏదైతే ఉందో హ్యూమన్ బీయింగ్ అనేది జస్ట్ నేను పుట్టింది అనుభవించడానికే అనే ఇగ్నోరెన్స్ అన్నమాట. ఈ ప్రపంచం భోగభూమి అనుకో ఇగ్నోరెన్స్. సపోజ్ అదే నువ్వు జ్ఞాన భూమి అనుకున్నావు అనుకో, అప్పుడు నీ ఇంక్లినేషన్ ఏంటంటే ఇటు తూగుటూయాల్లో ఇటువైపు దిగుతుంది, సటిల్ బాడీ వైపుకి. ఇప్పుడు సేమ్ అవే ఫ్రీ విల్ ఎనర్జీ, అవేర్నెస్ ఎనర్జీ, లైఫ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో అవి నీ మాలిక్యులర్ బాడీ యొక్క డెవలప్మెంట్ కి ఉపయోగపడతాయి. సో ఇక్కడ యోగిక్ ప్రాసెస్ అంతా ఏంటంటే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావటం, అంతేగాని ఒకటి వదిలేయటం కాదు. యాక్చువల్లీ రెండు ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్ ఎనర్జీ, ప్రాణిక్ ఎనర్జీ అనేవి రెండు ఎలా వస్తున్నాయి, అక్కడ ఆ మూలాధార చక్రం దగ్గర అక్యుములేషన్ ఎలా అవుతున్నాయి, నీ ఫిజికల్ బాడీ యొక్క ఫంక్షనాలితోనే అవుతున్నాయి. అందుకని ఫిజికల్ బాడీ అనేది ఎసెన్షియల్. బట్ ఆ వచ్చిన ఎనర్జీస్ ఫిజికల్ బాడీ వాడుకుంటుందా, మాలిక్యులర్ బాడీ యూటిలైజేషన్ చేయడానికి నువ్వు అవకాశం కలిగించావా అనేది నీ చేతిలో ఉన్న చాయిస్ అన్నమాట. సో దేర్ ఫర్ మాలిక్యులర్ బాడీతో ఆ లైఫ్ ఎనర్జీని లేదా నీ యొక్క అవేర్నెస్ ఎనర్జీని ఫ్రీ విల్ ని కనుక అలైన్ చేసుకుంటే యోగిక్ జర్నీ అనేది పర్సెప్షన్ లో డిఫరెంట్ గా తెలుస్తుంది. నువ్వు మామూలుగా నీ ఇగ్నోరెన్స్ పరంగా మటుకు ఈ బాడీ అండ్ మైండ్ నేను ఈ ఈ- ఈ భోగభూమి జ్ఞానభూమి కాదు అనే డైరెక్షన్ లో ఉన్నావు అంటే ఆటోమేటికల్ గా ఈ ఫల్క్రమ్ పాయింట్ ఎటు మొగ్గు చూపిస్తుంది, బాడీ వైపు చూపిస్తుంది. ఇప్పుడు వీటి యొక్క డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇదన్నమాట పాయింట్. సో ఇక్కడ ఏమవుతున్నాయంటే పై బొమ్మలో చూడండి. ఓకే, ఇక్కడ నుండి డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.